విశాఖ జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువులు లీక్ అయిన ఘటన చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో విషవాయువు పేలి నలుగురు అస్వస్థకు గురవగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు అయితే సంభవిస్తున్నా సరే అధికారులు గాని యంత్రాంగం గాని ప్రజాప్రతినిధులు గాని పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే కనుక రక్షిత డ్రగ్స్ ఏదైతే జవహర్లాల్ ఫార్మా పార్క్ ఉందో దానిలో అనేకమైన ఫార్మా కంపెనీలు ఉంటాయి. ఆ ఫార్మా కంపెనీలో ఈ రోజు రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో విష వాయువులు లీక్ అయి నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉండే గాజువాక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉంది. వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు కూడా అది డాక్టర్లు కానీ అధికారి యంత్రాంగం కానీ చెక్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికే పంచకర్ల రమేష్ బాబు స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి ఉన్నారు. అయినప్పటికీ ప్రధానంగా చూసుకుంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దీని మీద పరిశుద్ధి చేస్తున్నారా, చెక్ చేస్తున్నారా లేదా కార్మికులకు సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారులు ఎవరైనా చెక్ చేస్తున్నారా లేదా సేఫ్టీ మెజర్స్ ఏమైనా చూస్తున్నారా లేదా, ఇలాంటి అనేక అంశాలు అయితే ఇక్కడ స్థానికంగా అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ లోపల సేఫ్టీ మెజర్స్ చూడడం, ప్రతి 3 నెలలకి ఆడిట్ చేయడం వంటి పనులు చేయకుండా వదిలేస్తూ తూతూ మంత్రంగా కూడా ఆమ్యామ్యాలకు అలవాటు పడి పర్సెంటేజ్ తీసుకొని సంతకాలు పెట్టి వదిలి వెళ్ళిపోతున్నారని పూర్తిగా కూడా సిఐటి గాని సిపిఎం గాని ఇతర వామపక్ష నేతలు గాని అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో ఆ ప్రమాదం జరిగినప్పుడు మృత్యువాత పడితే మృతుల కుటుంబాలకి, క్షతగాత్రుల కుటుంబాలకి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం, స్థానికంగా ఉండే మంత్రులు మమ అనిపించేయడం, ఓ సమీక్ష నిర్వహించడం, అధికారులతో కలెక్టర్తో రివ్యూ నిర్వహించడం, తర్వాత దాని జోలికి పోవడం లాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే టాగోర్ కంపెనీలో ఓ ప్రమాదం జరిగింది, అలాగే ఎసెన్షియల్ కంపెనీలో ఓ ప్రమాదం జరిగింది, సినర్జీ అనే కంపెనీలో ప్రమాదం జరిగింది, బ్రాండిక్స్ లో ఉండే ఆ లోపల సెజ్ లోపల కూడా ప్రమాదాలు జరిగినాయి. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఆ టైంలో వచ్చి అప్రమత్తమై ఆ మృతుల కుటుంబాలను ఓదార్చినట్టు చిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు వదిలేస్తున్నారు తప్ప పూర్తిగా అసలు ప్రమాదాలు జరగకుండా నివారణ ఎలా తీసుకోవాలి అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనే చందంగా కూడా ఎప్పుడైతే అంటే ప్రమాదం జరిగిన తర్వాత మృతులకు డబ్బులు ఇవ్వడం లేదా హాస్పిటల్లో జాయిన్ చేయడం అలాంటివి కాకుండా అసలు ప్రమాదాలే జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికార యంత్రాంగం ఎలా నిమగ్నం అవ్వాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటి మీద అయితే పూర్తిగా కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ఆ దిశగా కూడా అడుగులు వేయాలని ఇక్కడ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు, లేదా ఇక్కడ ఉండే హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడొచ్చు, లేదా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పొచ్చు. ఆ టైంకి వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పి వచ్చేంత వరకు కాకుండా ఇక్కడున్న అధికారులే స్థానికంగా వెళ్ళి ఆ పరిశ్రమను చెక్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం వస్తూ ఉంటుందో, ఎక్కడైతే లీక్ అవుతూ ఉంటుందో వెంటనే పర్సూ చేయాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.